హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కమ్మనైన రుచులు. నేను ఇవాళ నవరాత్రుల్లో 3వ రోజైన తదయ నాడు చేసే కొబ్బరన్నాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇది ఎంత సింపుల్గా ఉంటుందంటే బిగినర్స్ అయినా సరే చాలా ఈజీగా క్విక్గా ఈ రెసిపీని తయారు చేయగలుగుతారు. అంత సింపుల్గా కమ్మని రుచితో ఉంటుంది. ఇక ఈ కొబ్బరన్నాన్ని తయారు చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెలోకి 1 కప్పు బియ్యాన్ని తీసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కున్న తర్వాత అన్నాన్ని పులిహోరకు వండుకున్నట్టుగా కాస్త పలుగ్గా ఉండే విధంగా వండుకోవాలి. నేను వాడే బియ్యానికి 2 కప్పు వరకు ఎసరు పడతాయి, కానీ నేను ఇప్పుడు 2 కప్పులు మాత్రమే వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. అప్పుడే అన్నం పొడి పొడిగా వస్తుంది. ఈ బియ్యం అరగంట నానిన తర్వాత రైస్ కుక్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి మనం రైస్ని ఏ కప్పుతో అయితే కొలుచుకున్నామో అదే కప్పుతో తాజా కొబ్బరిని కూడా యాడ్ చేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. మన పెద్దవాళ్ళు వాడే కత్తిపీటలాగే కొబ్బరి తురిమే పీట కూడా ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర ఆ తురుము పీట ఉంటే ఇలా గ్రైండ్ చేసుకునే బదులుగా దాంతో తురుముకున్నారనుకోండి, కొబ్బరి ఇంకా తెల్లగా భలే చూడముచ్చటగా ఉంటుంది. ఆ అవకాశం లేకపోతే కనుక ఇలాగే మిక్సీ పట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక స్టవ్ మీద కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ మాత్రమే ఆయిల్ని వేసి హీట్ అయినాక పోపు వేసేసుకోవాలి. కొబ్బరిలో సహజ సిద్ధంగానే ఆయిల్ ఉంటుంది కాబట్టి మనం ఈ రైస్లో కాస్త నూనెని తక్కువగానే వాడాలి. పోపు కోసం ముందుగా 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, కాసిన జీడిపప్పును కూడా వేసి సన్నని మంట మీదే దోరగా వేగనివ్వాలి. కొబ్బరినల్లో నేను పల్లీల్ని వాడనండి. ఒకవేళ మీకు నచ్చితే కనుక కాసిన పల్లీల్ని కూడా యాడ్ చేసేసుకోవచ్చు. పల్లీలు వేసుకునే పని అయితే ముందుగా పల్లీని కాస్త దోరగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే మిగతా పోపు ఇంగ్రీడియంట్స్ అన్నిటిని యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. పోపు ఇలా ఎర్రగా వేగిన తర్వాత 2 రెమ్మల కరివేపాకుని సన్నగా కట్ చేసి పెట్టుకున్న 6 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసేసి వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. కొబ్బరన్నం కాస్త తీయగా ఉంటుంది కాబట్టి ఆ తీపిని డామినేట్ చేయాలంటే పచ్చిమిర్చి కాస్త ఎక్కువగానే వేసుకోవాలి, లేదంటే రైస్ తీయగా ఉంటుంది. కాబట్టి కొంచెం పచ్చిమిర్చి నేను ఎక్కువగానే యాడ్ చేసుకున్నాను. మీరు ఘాటుగా తినలేమో అనుకుంటే ఒక 2 పచ్చిమిర్చిని తగ్గించుకోవచ్చు. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి తురుమును కూడా యాడ్ చేసేసి పచ్చివాసన పోయే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. అది కూడా సన్న మంట మీదే. కొబ్బరంతా ఇలా చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ఉడికించి చల్లార్చి పెట్టుకున్న అన్నాన్ని కూడా యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. అన్నం వేడిగా ఉన్నప్పుడు మిక్స్ చేసుకున్నారనుకోండి కాస్త ముద్దవుతుంది. కాబట్టి అన్నాన్ని పూర్తిగా చల్లారనివ్వండి. చాలామంది కొబ్బరన్నం చప్పగా ఉంటుంది అనే కారణంగా ఇష్టపడరు, కానీ కొబ్బరన్నం బియ్యానికి సరిసమానంగా కొబ్బరి వేసుకున్నాం అనుకోండి కమ్మగా ఉంటుంది. ఇప్పుడు దీనిలో రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసేసి ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసుకున్నాం అనుకోండి అమ్మవారికి ప్రీతికరమైన కొబ్బరన్నం తయారైపోతుంది. దీంట్లో నేనైతే కొత్తిమీర వాడను, ఎందుకంటే కొత్తిమీర కన్నా కొబ్బరి ఫ్లేవరే నాకు బాగా నచ్చుతుంది. ఒకవేళ మీకు కొత్తిమీర కావాలనుకుంటే కనుక కాస్త కొత్తిమీరని కూడా యాడ్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. బిగినర్స్ కూడా ఈజీగా చేయగలిగే కొబ్బరన్నం తయారైపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.